Good afternoon, students. Last month, నాకు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ సిఏ ఫైనల్ ఒక 4 స్టూడెంట్స్ దే హ్యావ్ మెట్ మీ ఫర్ ఎ పర్పస్. అడ్మిషన్ టైంలో కలవటం జరిగింది. నా టైంలో నేను వాళ్ళకి షేర్ చేసుకున్నటువంటి ఒక డెవలప్మెంట్ ఏంటంటే సూన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ నోటిఫికేషన్ ఫ్రమ్ ఐసీఏ దట్ ద సిలబస్ ఫర్ సిఏ ఫైనల్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్. అలానే వాళ్ళతో ఇంకొక 6-7 డెవలప్మెంట్స్ కూడా షేర్ చేసుకున్నాను. అండ్ రీసెంట్గా ఐసీఏ నోటిఫికేషన్ ఇచ్చింది, మనకి సిలబస్ తగ్గుతుంది లేదా తగ్గించాము సో అండ్ సో ఏరియాస్లో అని. ఈ స్టూడెంట్స్ నాకు ఇవాళ ఎస్ఎంఎస్ పెట్టారు, సార్ ఆ రోజు మీరు ఒక 6-7 డెవలప్మెంట్స్ చెప్పారు, సో అవి మిగతా సిఏ ఫైనల్ స్టూడెంట్స్ కూడా చెప్తే మంచిది సార్, వాళ్ళు కూడా అప్డేటెడ్గా ఉంటారు అండ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అని అన్నారు. సో అదే పర్పస్తో ఈ యొక్క ఆడియో ఫైల్ నేను రికార్డ్ చేస్తున్నాను. సారీ, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, థ్రోట్ బాగాలేదు, లేట్ నైట్, ఆల్మోస్ట్ 11:45, నౌ ద టైమ్ ఈస్ 11:45. బట్ ఇది మర్చిపోవచ్చు, నేను రేపటికి పోస్ట్పోన్ చేస్తే మర్చిపోవచ్చు, సో ఐ డోంట్ వాంట్ టు పోస్ట్పోన్ ఇట్. సరే, బ్రీఫ్గా కొన్ని హైలైట్స్ చెప్తాను నేను. అండ్ రీసెంట్గా మనకి ఐసీఏ ఎలక్షన్స్ జరిగినాయి. ఐసీఏ ఎలక్షన్స్ December 2018లో జరిగినాయి. అప్పుడు మనం కొంతమంది సీసీ మెంబర్స్, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్, అలానే కొంతమంది ఎస్ఐఆర్సీ మెంబర్స్ని సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ వన్ ద ఎలక్షన్స్ విత్ ఫ్లయింగ్ కలర్స్. వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఇవి. ఓరల్గా కొన్ని సబ్మిట్ చేసాం, త్రూ ఈమెయిల్ కొన్ని రిక్వెస్ట్ చేసాం, రిటర్న్గా కొన్ని, అలానే వాట్సాప్ ద్వారా కొన్ని వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, మన సబ్మిషన్స్ని ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఆల్రెడీ సిఏ ఫైనల్ సిలబస్ తగ్గించారు, ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ రావాలి, ఇంకా కొంత సిలబస్ తగ్గుతుంది. సో దేనికోసం ఇలా చేస్తున్నారంటే, కంపేర్ టు ఓల్డ్ సిలబస్, సిఏ ఫైనల్ న్యూ సిలబస్లో ఇంకా సిలబస్ తగ్గించాలని మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకు ఎక్స్పెక్ట్ చేసాం అంటే ఎక్కువ ర్యాంకులు వస్తే ఎక్కువ మంది పాస్ అవుతారు, ఇది కాదు, నాట్ ఎట్ ఆల్, అది కాదు మా ఆబ్జెక్టివ్. సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటే, సిఏ ఫైనల్ లెవెల్లో స్టూడెంట్స్ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దే లూజ్ దేర్ ఫోకస్ ఆన్ ఆర్టికల్షిప్. సో సింప్లీ టు సే, మోర్ ఫోకస్ ఆన్ అకాడమిక్స్ విల్ కిల్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్టికల్షిప్. అది జరగకూడదు. బీటెక్ లాంటి కోర్సెస్కి, సిఏ లాంటి కోర్సెస్కి మేజర్ డిఫరెన్స్ ఆర్టికల్షిప్. మనకి ఈ రోజున సొసైటీలో మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నా, లేదా జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నా, సొసైటీలో ఒక ఇంటలెక్చువల్ అనేటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్గా మనల్ని సిఏల్ని కన్సిడర్ చేస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్టికల్షిప్. ఏమవుతుందంటే ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది కదా, మీరు సెటిల్ అవ్వాలి, జాబ్కి వెళ్ళిపోవాలి, లేదా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఈ ప్రెషర్తో మీరు ఏం చేస్తారంటే, ఈ సిలబస్ ఎక్కువ వేసారు, 2 to 3 టైమ్స్ రాస్తారు, పాస్ అవ్వరు. ఇంకేం చేస్తారు, అబ్సల్యూట్లీ అన్నీ వదిలేసేసి సిఏ ఫైనల్, ఐ మీన్ టు సెట్ 2 to 3 టైమ్స్ రాస్తారు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే, సిలబస్ ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇంకా అబ్సల్యూట్లీ అన్నీ వదిలేసి చదువు మీద ఫోకస్ చేస్తారు. అంతే కదా జరిగేది. అక్కడ తాగరు. మీ జూనియర్స్ కూడా చెప్తారు, సిఏ ఫైనల్లో సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఆర్టికల్షిప్ డమ్మీ తీసుకో, లేదా సెమీ డమ్మీకి వెళ్ళు, 1 year కంటే ఎక్కువ వర్క్ చేయొద్దు, లేదా ఇట్లా రకరకాల సజెషన్స్ చెప్తారు, విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వెల్కమింగ్ టు ద ప్రొఫెషన్. మంచిది కాదు, స్టూడెంట్స్ కూడా మంచిది కాదు, ప్రొఫెషన్ కూడా మంచిది కాదు. అదే సిలబస్ కొద్దిగా తగ్గించారనుకోండి, స్టూడెంట్స్ వాలంటరీగా ఆర్టికల్షిప్కి వెళ్తారు, వాళ్ళకు కూడా తెలుసు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. ఇప్పుడు ఇన్ జనరల్ మీ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో వాళ్ళు అంటుంటారు, మీరు ఆడిటర్స్ అందరూ ఎంకరేజ్ చేసి ట్యాక్స్ కంప్లైంట్స్ పెంచాలి, ఎక్కువ మంది ట్యాక్స్ నెట్లోకి తీసుకురావాలి, మీరు చెప్తే మీ క్లయింట్స్ వింటారు అని. మీ వాళ్ళతో ఏమంటామంటే, ట్యాక్స్ రేట్ కనుక తగ్గిస్తే ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు, లాజికే కదా. అలానే కాస్త సిలబస్ తగ్గిస్తే ఎక్కువ మంది ఆర్టికల్షిప్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవుతారు అండ్ వాలంటరీగా ఆర్టికల్షిప్కి వెళ్తారు. వాళ్ళు కూడా కొంత నేర్చుకునేది ఉంది, కొంత ఎంజాయ్ చేసేది కూడా ఉంది కదా, బయటకు వెళ్ళి కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. సో ఇది స్టూడెంట్కే మంచిది. బట్ ఏమవుతుందంటే, సిలబస్ ఎక్కువ అయ్యేసరికి అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్టికల్షిప్ని నెగ్లెక్ట్ చేసి, లేదా పక్కన పెట్టి మరీ కూర్చొని చదివేస్తున్నారు. అది మంచిది కాదు ఈ ప్రొఫెషన్కి. సో సిఏ ఫైనల్లో ఇంకా నాకు తెలిసి ఇంకొంత సిలబస్ తగ్గుతుందని ఆశిస్తున్నాను. ఐ హ్యావ్ ఎ పాజిటివ్ లుక్ ఆన్ ఇట్. సెకండ్ థింగ్, ఈ సిఏ ఫైనల్ ఆల్మోస్ట్ మనం 70 years ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అని చెప్పి చాలా గ్లోరియస్ పర్ఫార్మెన్స్, నో డౌట్ 70 years అయిపోయింది. కానీ ఈ సిఏ ఫైనల్ విషయంలో మిగతా అన్ని లెవెల్స్లో కాకపోయినా అట్లీస్ట్ సిఏ ఫైనల్ విషయంలో ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ యొక్క క్రైటీరియా మార్చాలి. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అలానే ఉంది, అంతకుముందు అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. ఈచ్ పేపర్లో స్టూడెంట్
వన్ హ్యాస్ టు గెట్ 40% అండ్ అగ్రిగేట్ 50%. అది మారాలి. మేము ఇచ్చిన సబ్మిషన్ ఏంటంటే ఈ సీసీ మెంబర్స్కి, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్కి ఈ మనకి స్కేలింగ్ ఆఫ్ మార్క్స్ తీసుకున్నాం మనం. స్కేలింగ్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి? సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి పేపర్స్ ఈజీగా వచ్చినాయి, మార్క్స్ బాగా వచ్చినాయి. స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి 650 స్కోర్ వచ్చింది, 650. సో అలాంటప్పుడు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండాలంటే దాంట్లో హాఫ్ 50%, అంటే 325 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా డిక్లేర్ చేయాలి. లెటర్ సపోజ్ దట్ ఈసారి వాల్యుయేషన్ టఫ్గా ఉంది, లేదా పేపర్స్ చాలా టఫ్గా వచ్చినాయి, రిజల్ట్ కూడా అంత పాజిటివ్గా రాలా. ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ 600 మార్క్స్కే వచ్చింది. అలాంటప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉండాలి? 50%, అంటే 300 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయిపోవాలి. అంటే క్వశ్చన్ పేపర్స్ ఈజీగా వస్తే కట్ ఆఫ్ మార్క్ పెరగాలి, క్వశ్చన్ పేపర్స్ కష్టంగా వస్తే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన సిమిలర్ టు దట్ ఆఫ్ ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ కూడా ఎగ్జామ్ పెట్టేప్పుడు మీకు కట్ ఆఫ్ మార్క్స్ చెప్పరు, రిజల్ట్తో పాటు మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. అదొక చేంజ్ తీసుకురామని చెప్పాం. చూద్దాం, లెట్స్ వెయిట్. తెస్తారని నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్కి ఫ్రెండ్లీ డెసిషన్స్ తీసుకోవాలి. దెర్ ఆల్సో ద వెల్ విషర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమ్యూనిటీ కదా. మాకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకే ఉన్నాయి. మీ అందరం చిన్న వాళ్ళం కంపేర్ టు ఐసీఏ. ఐసీఏ అనేది మదర్ ఇన్స్టిట్యూషన్. మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ 10 ఏళ్ళకి ఒకసారి 20 ఏళ్ళకి ఒకసారి వస్తుంటే పోతుంటే, బట్ ఫర్ ఎవర్ ఉండేది ఐసీఐ. సో డెఫినెట్గా పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. తర్వాత ఆర్టికల్షిప్ 3 years ఉంది. దాన్ని మేము చెప్పిందంటే 3 years కాదు, 3.5 years చేయండి. అఫీషియల్గా 6 months బ్రేక్ ఇచ్చేయండి, స్టడీ బ్రేక్. దీనివల్ల ఏమవుతుంది, కొద్దిగా స్టూడెంట్స్ ఆర్టికల్షిప్ని, స్టడీని, కోచింగ్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ మీకు తెలిసిందే, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్, కొంతమంది ఆడిటర్స్ కనీసం ఈ స్టడీలు ఇవ్వకపోవటం వల్ల స్టూడెంట్స్ అంటే ఆర్టికల్షిప్ జస్టిఫై చేయగలుగుతున్నారు కానీ బట్ చదువు విషయంలో అకాడమిక్స్ అయితే జస్టిఫై చేయలేకపోతున్నారు. అదే అఫీషియల్గా 6 months బ్రేక్ ఇస్తే కనుక అటు ఆడిటర్కి స్టూడెంట్స్కి రిలేషన్స్ బాగుంటాయి, స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ కూడా ఆర్టికల్షిప్కి ఫోకస్ చేసినట్టుగానే స్టడీ మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అండ్ అలానే గ్రూప్ 2లో మనకి ఆప్షనల్ పేపర్స్ వచ్చినాయి. మీకు ఐడియా ఉంది కదా, 6th పేపర్ గ్రూప్ 2 ఆప్షనల్ పేపర్ వచ్చింది. ఒక పేపర్ ఆప్షనల్ పేపర్ ఇచ్చారు. అలానే గ్రూప్ 1లో కూడా ఇంకొక పేపర్ ఆప్షనల్ పేపర్ తీసుకురామని చెప్పాను. సో దట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఈరోజు రిక్వైర్మెంట్స్ పెరిగిపోయినాయి అండ్ వైడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్ఫోసిస్ లాంటి ఒక సర్వీస్ ఇండస్ట్రీకి ఉన్న రిక్వైర్మెంట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఉండదు, దట్ డిఫర్స్. ట్రేడింగ్ ఇండస్ట్రీలో ఉండదు, దట్ డిఫర్స్. ఫైనాన్స్ వర్టికల్లో ఉండదు, దట్ డిఫర్స్. సో రిక్వైర్మెంట్స్ పెరిగినప్పుడు, వైడ్ రేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఆ స్పెషలైజేషన్ స్కోప్ ఇవ్వాలి. సో గ్రూప్ 2లోనే కాదు, గ్రూప్ 1లో కూడా ఒక పేపర్ ఆప్షనల్ పేపర్ ఇచ్చి స్పెషలైజేషన్స్కి స్కోప్ పెంచాలి అనేది మా అభిప్రాయం. అండ్ అలానే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది ఇట్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ అ సర్టిఫికేట్ కోర్స్ బై ద స్టూడెంట్ కమ్యూనిటీ. అంటే ఏంటి, సీఏ పాస్ అయిపోగానే జాబ్కి వెళ్ళిపోతాం, అది కాదు, అలా ఉండకూడదు టెండెన్సీ. సీఏ పాస్ అయితే ప్రాక్టీస్ పెట్టుకుందాం అనే టెండెన్సీ పెరగాలి అంటే ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ పెరగాలి అండ్ ప్రొఫెషనల్ రిస్క్ అండ్ లయబిలిటీస్ తగ్గాలి. దాంతోపాటు ఇంటర్నల్ ఆడిట్ ఆపర్చునిటీస్ బాగా పెరగాలి. మీరు చూడండి, ఇంటర్నల్ ఆడిట్ ఆపర్చునిటీస్ మీకు పెరిగినాయి అనుకోండి, సర్టిఫికేషన్ రిస్క్ ఉండదు. యుల్ నాట్ బి రిపోర్టింగ్ టు ద షేర్ హోల్డర్స్, యుల్ బి జస్ట్ రిపోర్టింగ్ టు ద మేనేజ్మెంట్. అండ్ పెరీనియల్ ఇన్కమ్ 12 months ఇన్కమ్ వచ్చింది. ప్లస్ మన దగ్గర పనిచేసే ఆర్టికల్ స్టూడెంట్స్ ఎవరవుతున్నారు వాళ్ళకు కూడా 12 months క్వాలిటీ టు వర్క్ ఇవ్వగలం. అదర్వైజ్ ఓన్లీ స్టాట్యుటరీ ఆడిట్స్ అనుకోండి, అది సీజనల్ వర్క్. అదే ఇంటర్నల్ ఆడిట్ అయితే 12 months వర్క్ ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి వర్క్ డెలిగేట్ చేయగలం. ఈ ఇంటర్నల్ ఆడిట్ కోసం మనం చెప్తుంది ఏంటంటే ఐసీఏ వాళ్ళు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అలానే ఛాంబర్ ఆఫ్ కామర్స్, వేరియస్ ట్రేడ్ కమ్యూనిటీస్తో టైఅప్ అయ్యి ఈ బిజినెస్ కమ్యూనిటీలో ఉండేటువంటి బిజినెస్ పర్సనాలిటీస్ని ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టి, స్టడీ మీటింగ్స్ కానీ గ్రూప్ మీటింగ్స్ కానీ పెట్టి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు హ్యాస్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఈ బిజినెస్ కమ్యూనిటీలో ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అడ్వాంటేజెస్ ఫర్ దెమ్, ఎంత మహా అయితే ఫీజు 10,000, 20,000, 30,000 లేదా 25,000 పర్ మంత్, అంతకంటే ఉండదు. మీరు ఇంత అమౌంట్ బడ్జెట్ కనుక పర్ మంత్ మీరు అలాట్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిజినెస్ కమ్యూనిటీకి మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఒక 5 డాక్టర్స్ ఉన్నారు. ఈ 5కి నేను ఒక మీటింగ్ అరేంజ్ చేశాను మన స్టూడెంట్తోనే. తను మన దగ్గర క్వాలిఫై అయ్యాడు, సీఏ ఫైనల్ కూడా మన దగ్గర క్వాలిఫై అయ్యాడు. ఈ 5 నా ఫ్రెండ్స్ కావటం వల్ల నేను చెప్తే ఒకరోజు మీట్ అవ్వడం జరిగింది. 5కి తన చేత ఒక ప్రజెంటేషన్ ఇప్పించాను. 5 డాక్టర్స్ అసలు ఇంటర్నల్ ఆడిట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళు కన్విన్స్ అయ్యారు.
ఇప్పుడు 5గురు కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది వాళ్ళు ఎంగేజ్ చేయడం జరిగింది. ఇతన్ని ఇంటర్నల్ ఆడిటర్గా పెట్టారు. మంత్లీ తనకి ఒక్కొక్క డాక్టర్ నుంచి 20,000 రూపీస్ మినిమం ఫీజు వస్తుంది, మినిమం బిల్లింగ్ వస్తుంది. సో మన అకౌంట్స్ లాంటి చాలామంది మీకు తెలుసు, కొంతమంది టైర్ సిటీస్లో అకౌంట్స్ లాంటి వర్క్స్ కూడా చేసి ఎర్న్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ అ కప్ ఆఫ్ టీ. అది కాదు మన ప్రొఫెషన్ ఒక ఆబ్జెక్టివ్. అదర్ స్టాచ్యూరీ ఆడిట్ లేదా ఇంటర్నల్ ఆడిట్, ఈ ఆపర్చునిటీస్ పెరగాలి అనేది మా ఉద్దేశం. అదే ఐసీఏ వాళ్ళు చేయగలరు. బిజినెస్ కమ్యూనిటీ దీని యొక్క ఇంపార్టెన్స్ లేదా దీని యొక్క అడ్వాంటేజెస్ గుర్తించే విధంగా ఐసీఏ వాళ్ళు చేస్తే యంగ్స్టర్స్కి ఎస్పెషల్లీ ఈ న్యూలీ క్వాలిఫైడ్ సిఎస్కి ఎనార్మస్ ఆపర్చునిటీస్ వస్తాయండి. క్వాలిటీ వర్క్ ఉంటుంది, క్వాలిటీ ఎర్నింగ్స్ ఉంటాయి. అండ్ అలానే సిఏ ఫైనల్లో మేము చెప్పినటువంటి ఇంకొక సజెషన్ ఏంటంటే, సిఏ ఫైనల్ యాజ్ ఆఫ్ నో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మేక్ ఇట్ as 4 groups into 2 papers each. And the first attempt shall be given after completion of 2 years of articleship itself. So 2 years ki first group, 2.5 years ki second group, 3rd year ki third group, 3.5 years ki fourth group. సో ఇదొక పాజిటివ్ అమెండ్మెంట్ మేము చెప్పింది. సో దట్ 8 పేపర్స్ లేదా 4 పేపర్స్ ఎట్ ఏ టైం రాసి ఇటు ఆర్టికల్షిప్ చేస్తూ అటు చదువుకుంటూ బ్యాలెన్స్ చేయలేక ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అదే 2 పేపర్స్ అయితే క్వాలిఫై అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. మీరు గమనించండి, లాస్ట్ సజెషన్లో మాకు ఇట్ కెన్ హ్యాంపర్ అవర్ అడ్మిషన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ ఉంది. రెగ్యులర్ బ్యాచ్ అంటే క్లాస్ రూమ్ బ్యాచ్. మాకు ఇయర్లీ ఒక గుంటూరు క్యాంపస్లోనే అప్రాక్సిమేట్లీ 500 అడ్మిషన్స్ వస్తున్నాయి పర్ యానం. ఎప్పుడైతే 2 పేపర్స్కి ఒక గ్రూప్ అనే సిస్టమ్ తెచ్చామో చాలామంది ఆర్టికల్స్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో చేస్తారు. ఆటోమేటిక్గా అక్కడే ఎక్కడో కోచింగ్ తీసేసుకుంటారు. దట్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్ అవర్ అడ్మిషన్స్ ఫర్ సిఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఈ సజెషన్ ఎందుకు ఇచ్చామంటే ఎక్కువ మంది పాస్ అవ్వాలి. ఇప్పుడు సిఎఫ్ ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే స్టూడెంట్ సిఎఫ్ ఫౌండేషన్లోనే ఉండాలి. ఆ ఫిల్టరింగ్ అనేది ఫౌండేషన్లోనే జరిగిపోవాలి. నెక్స్ట్ లెవెల్ సిఏ ఎంటర్ ఇంకొంత ఫిల్టరింగ్ జరగాలి. ఈ 2 దాటిన వాడు సిఏ ఫైనల్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫెయిల్ అవ్వకూడదు. ఇది మా యొక్క ఆబ్జెక్ట్. సో ఈ ఇన్పుట్స్ కొన్ని మేడం ద్వారా పంపించాం. ఎందుకంటే ఈ సీసీ మెంబర్స్లో కొంతమంది ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో రాధా మేడంకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ మేడం చేత పంపించాం. కొంచెం ప్రకాష్ గారు ఇచ్చారు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. సో ఏదైనా సరే మీరు బాగుండాలి, మీరు క్వాలిఫై అవ్వాలని ఆశతో ఇవన్నీ చేసాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.